హలో ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. నిన్న రాత్రి ఒక మూవీ చూసిన. అది చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. మన మనలో ఎంతమంది లోపం ఉంటే తెలుసా? అవన్నీ చూసి చెప్పొచ్చు. బాగుంది. ఆ మూవీ పేరు ఏంటంటే పాపం ప్రతాప్. ఆయన ఈరోజు చాలా మూవీస్ చేసినాడు, చూసుంటారు. ఇందుకు ముందు మా వసద మమ్మల్ని పెళ్ళి అది ఉండ కదా, ఆ మూవీస్ మర్చిపోయినా ఏమనుకున్నది ఫ్రెండ్స్. రాత్రి చూసినాకనే థియేటర్లు మిస్ అయినా ఒక ఫీలింగ్స్ వచ్చింది. ఇలాంటి మూవీ కోసం సానుచార మిస్ చేసుకున్నా. ఇలాంటి మూవీస్ బాగుంది. ఎమోషన్, కామెడీ ప్లస్ అజయ్ ఘోష్ యాక్టింగ్ మామూలు ఉండదు. హీరో కూడా యాక్టింగ్ బాగుంది. ఎందుకంటే ఈ మూవీ గురించి ఏమంటే, ఆయన హీరో కొంచెం లోపం ఉంటాయి, నిద్రలో కొంచెం పిచ్చి పిచ్చి చేస్తాడు. అందుకే పెళ్ళము అతని భార్య అది భరించలేక పుట్టింటికి పోతాయి. ఆ లోపం తగ్గించుకున్నాలంటే ఎలా చేయాలని హీరో కూడా చాలా ప్రయత్నం చేస్తాడు. బట్ దాని గురించి కూడా అప్లై చేస్తున్నాడు డైరెక్టర్ కూడా. కొంచెం ఎట్లా ఉంటారు ఈ మామూలు సమాజంలో అని చెప్తున్నారు. కానీ బాగుంది. ఈ మూవీ ఎవరు చూడలేకుంటే ప్లీజ్ దయచేసి చూడండి. మంచిగా మీకే అర్థమవుతుంది. ఎక్సలెంట్ మూవీ. ప్లీజ్ మీరు చూసిన తర్వాత థియేటర్లో ఇలాంటి మూవీ మిస్ చేసుకున్నాను కదరా అనిపిస్తుంది. అంత బాగుంది మూవీ. భార్య మామూలుగా హీరో మొగుడు ఇద్దరే కాంటెస్ట్ బాగుంటాయి. ఏం లేదు, హీరో గారికి రాత్రి నిద్ర ముగ్గులోన కొంచెం పిచ్చి పిచ్చి వేసే కాబట్టి హీరోనికి నచ్చలేక పోతాయి పుట్టింటికి. ఆ పుట్టింటికి పోయిన తర్వాత హీరో మానించుకున్న అని హాస్పిటల్లో సార్లు తిరుగుతాడు. కానీ ఆ లోపం కాదు, లాస్ట్కి హీరోని అర్థం చేసుకుని వస్తుంది. బట్ నాకు చెప్పలేదు, నేను చెప్తున్నానంతే. ఈ మూవీ పేరు పాపం ప్రతాప్. మంచి మూవీ. కంటెస్ట్ మాత్రం ఎక్సలెంట్. మెసేజ్ కూడా ఇచ్చినాడు ఈ మూవీలోన. ప్లీజ్ దయచేసి మీరు ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నాలా దిస్ ఈజ్ ఫస్ట్ టైం మాట్లాడుతున్న పేజ్ చూపించి అయినా నాకు రావడం లేదు. ప్లీజ్ నాకు నచ్చినట్టు చెప్పిన. మూవీ మాత్రం బాగుంది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మూవీస్ నేను చెప్పుకొని చాలా చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సారీ. బాయ్ ఫ్రెండ్స్.